పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనము కరీంనగర్ నుండి కొండగట్టు వెళ్తున్న దారిలో అయితే ఉన్నాము. ఇక్కడ స్వాములు 1వ తారీఖు హనుమాన్ జయంతి సందర్భంగా స్వాములు అయితే పాదయాత్ర చేస్తా ఉన్నారు, హనుమాన్ స్వాములు. సో ఈ అంజన్న స్వాములు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి తెలుసుకోవడానికి సీతారాముల దేవాలయంలో అయితే ప్రస్తుతం స్వాములు అయితే దీక్ష చేస్తా ఉన్నారు. ఒకసారి ఆ స్వాములను పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. అసలు స్వాములకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతా ఉంది, సో స్వాములు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో మీ పేరు? నా పేరు మల్లేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? మేము జనగాం డిస్ట్రిక్ట్ తరియప్ల మండల్ అంక్షాపూర్ విలేజ్ నుంచి వస్తున్నాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు పాదయాత్ర? 3 days అవుతుందండి. 3 days. రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నారు? 15 నుండి 18 దాకా నడుస్తున్నాం అండి రోజుకి. సో ఎప్పటి వరకు చేరుకుంటారు? రేపు సాయంత్రం అన్నా ఎల్లుండి పొద్దునకెళ్ళినా చేరుతామండి. సో దారి మధ్యలో మీకు భిక్ష సమయం కానివ్వండి, ఇవి ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు? ప్రస్తుతం అయితే నిన్నేమో భిక్ష ఏం దొరకలేదు స్వామి. ఈ రోజు కరీంనగర్లో మేము నడుచుకుంటూ వస్తుంటే ఒక స్వామి వచ్చి, స్వామి ఎక్కడ అవుతారని అడిగింది స్వామి. దానికి మేము కొత్తపల్లి దగ్గర ఆగుతాం స్వామి అంటే, అక్కడ ఆగిన వాళ్ళకి 10 లోపు ఎంతమంది స్వాములు వచ్చినా భిక్ష పెడతా అని చెప్పేసి ఆ స్వామి నెంబర్ ఇచ్చిండు. నెంబర్ ఇస్తే మేము ఇక్కడికి వచ్చాక 10 లోపు ఎంతమంది వస్తే ఆ స్వాములు ఒక 50-55 మంది దాకా వచ్చారు స్వామి అని చెప్తే, ఆ 55 మందికి స్వామి భిక్ష అరేంజ్ చేసింది స్వామి. మధ్యలో మిగతా టైంలో దొరకదు చెప్పలేదు. ఏదైనా దాత స్వామి వచ్చి భిక్ష చెప్తేనే దొరుకుతుంది స్వామి, అంతే. సో మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారు ఇప్పటి వరకు? 60-65 దాకా నడిచామండి. ఏ సమయంకి స్టార్ట్ చేస్తున్నారు పాదయాత్ర? పొద్దున వచ్చేసి 2-2:30 నుంచి వెళ్ళి మబ్బుల 2:30 నుంచి స్టార్ట్ చేసి ఈవినింగ్ పొద్దున 9-9:30 వరకు ఆఫ్ చేస్తున్నాం, ఎండ స్టార్ట్ కావగానే. సాయంత్రం 6-6:30 స్టార్ట్ చేసి నైట్ అవుట్ ఎంత దూరం వెళ్తే 12 కావచ్చు 11 కావచ్చు ఆ వరకు ఆపేస్తున్నాం. స్వామి మీరు మాల స్టార్ట్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2009 నుంచి స్టార్ట్ చేసాం స్వామి. మధ్యలో ఒక 5 years అట్నే నార్మల్గా వేసి సాములు 41, 21 వేసి 11 వేసి నార్మల్గా వెహికల్ మీద వెళ్ళి ఇక్కడ భద్రాచలం ఒకసారి, కొండగట్టుకు 5-6 సార్లు వెళ్ళాం. ప్రస్తుతం ఇప్పుడు 3 years మేము నడుచుకుంటూ వెళ్తామని మొక్కుకున్నాం. అదే విధంగా 3 years నుండి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో గతంలో కొండగట్టులో ఉన్న సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి మాల విరమణ టైంలో? ఇంత ముందుకు లాగానే ఈసారి కూడా నడుచుకుంటూ పోతున్నాం కదా. నడుచుకుంటూ పోయే సాములకు స్పెషల్ దర్శనం ఇచ్చి స్పెషల్గా తోలిస్తే జర బాగుంటుంది. సివిల్ సాములు వెహికల్ మీద వచ్చే సాములకు అదే ప్రిపరేషన్ ఇస్తారు, నడుచుకుంటూ వచ్చే సాములకు కూడా అదే ప్రిపరేషన్ ఇస్తారు. అది కాకుండా నడుచుకుంటూ వచ్చే సాములకు కొంచెం స్పెషల్గా చూడడం వల్ల కొంచెం జర ఫేవర్ ఉంటుంది అని ఆలోచిస్తున్నాం. వాళ్ళకి డివైడ్, మాకు కొంచెం డివైడ్ చేయాలని కోరుతున్నాం. సో చూశారు కదా, ఇక్కడ ఇంకా చాలా మంది స్వాములు అయితే ఉన్నారు. ఒకసారి ఇంకా వివరాలు అడిగి తెలుసుకుందాము. స్వామి నమస్తే, మీ పేరు? రాజు. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? జనగాం నుండి. జనగాం నుంచి వచ్చారు. సో మధ్యలో మీరు ఇంత దూరం నుంచి నడుస్తున్నారు కాబట్టి మధ్యలో ఏ విధమైన మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఉన్నాయా? ఏం లేవు స్వామి. కాకపోతే గవర్నమెంట్ స్పందించి ఇప్పటికైనా ప్రతి సంవత్సరం సాములు పాదయాత్ర వస్తున్నారో చాలా ఇబ్బంది అవుతుంది. ఎండాకాలం కాబట్టి కాళ్ళకు బొబ్బులు వస్తున్నాయి. మేమే స్వతహాగా మెడిసిన్ కొనుక్కొని సూదులతోటి దాన్ని తొలగించుకొని మెల్లమెల్లగా వస్తున్నాం స్వామి. సో ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మాల? మేము మాల 3 సంవత్సరాలు. కాకపోతే ఫస్ట్ టైం స్వామి రావడం పాదయాత్ర. సో భిక్ష పరంగా ఏ విధంగా ఉంది? భిక్ష పరంగా అంటే కొందరు దాతలు వాళ్ళంతా వాళ్ళే ముందుకొచ్చి పెడుతుంది సార్, ఇదొకటి బాగుంది. కాకపోతే సాములు చాలా మందికి కాళ్ళకు నడవలేనంత పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం నడవలేని సాములకి క్యాంపులు లాంటి అక్కడ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్ క్యాంపులు పెట్టి దాంట్లో విశ్రాంతి తీసుకునే సాములకి గ్లూకోజులు కానీ సిలోన్ కానీ అవి ఎక్కిస్తే సాములు కొంచెం ప్రతి సంవత్సరం ఇంకా సాములు పెరుగుతారు. ఎందుకంటే అంజన్న మొక్కిన వాళ్ళు ఖచ్చితంగా నెరవేరుతుంది ఆ నమ్మకంతో ఎంత దూరమైనా సరే రోజు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ నడిచిన సాములు ఉన్నారు అందరూ. స్వామి మీ పేరేంటి? నా పేరు రాజేందర్ స్వామి. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మన నర్మేట మండల్ మచ్చిపాడు జనగాం డిస్టిక్. మేము పాదయాత్ర వస్తుంటే స్వామి చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు. అక్కడక్కడ మెడికల్ క్యాంప్ అనేది ఉంటే గవర్నమెంట్ స్పందించి మెడికల్ క్యాంప్ వేస్తే ఇంకా బాగుంటుంది స్వామి. నడుచుకుంటూ వస్తే కాళ్ళలో పొక్కిలు వస్తున్నాయి, ఆ పొక్కిలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది ఉంది. భిక్ష పరంగా ఎవరో ఒక స్వామి వచ్చేసి మేము పెడతాం స్వామి అని చెప్పి మాకు సహకరిస్తున్నారు. కానీ మాకు పొబ్బిలు వస్తే మెడికల్గా మాకు క్యాంప్ పరంగా ఏమైనా ఎలాంటి ఏం అవకాశం లేకుండా ఉంది. ఈ ఎండకు నడుచుకుంటూ వస్తుండే కాళ్ళకు పొక్కులు వచ్చేసి మేమే ఖర్చు చేసుకొని మేమే ఇబ్బంది పడకుండా ఆ సూదులతోనే దాంట్లో ఉన్నటువంటి వాటర్ని తీసేసి నడుచుకుంటూ వస్తున్నాం. ఇలా ఇబ్బంది ఉండకుండా
ఈ యొక్క 3 రోజులు జయంతి సందర్భంగా 3 రోజులు అక్కడక్కడ క్యాంపులు ఏర్పాటు చేస్తే స్వాములకు కూడా వచ్చేటువంటి ఆంజనేయ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా ఉంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అంటే అదే విధంగా కొండగట్టుకు వెళ్తే కూడా సాధారణమైన స్వాములు వెహికల్ వస్తున్నటువంటి స్వాములకు ఎలా ఉందో అలా కూడా పాదరక్షతో నడుచుకుంటూ వస్తున్న స్వాములకు కూడా అలాంటి ప్రాబ్లాలే ఉన్నాయి. పాదరక్షంగా నడుచుకుంటున్న స్వాములకు కూడా వాళ్ళకి సపరేట్ దర్శనం కల్పించి వాళ్ళ విరమలకు సహకరించాలని మేము అనుకుంటాం స్వామి. కానీ అలా లేదు, అక్కడ భిన్నంగా ఉంది. నడుచుకున్న స్వాములకు ఒక విధంగా ఉంది, ప్లస్ అక్కడ వెహికల్ వచ్చే స్వాములకు ఒక విధంగా ఉంది. అందరికీ కలిపి ఒకే విధంగా దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. కానీ పాదరక్షలకు వచ్చే స్వాములకు సపరేట్గా ఇస్తే ఇంకా బాగుంటుంది. ఇంకా చాలా మంది ఒక వందలాది మంది నడుచుకుంటూ వస్తున్నారు, వందలాది మంది ఇబ్బందులకు గురి అవుతున్నారు. స్వాములు ఎండకి తట్టుకోలేక ఇబ్బంది పాలవుతున్నారు. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని చూసి కూడా ప్రభుత్వం కూడా స్పందించి అక్కడక్కడ మెడికల్ క్యాంపులు అనేది ఏర్పాటు చేయాలి. అలా ఉంటే ప్రతి ఒక్క స్వాములకి అంజన భక్తులకి బాగుంటది. అంజన దగ్గరికి నడుచుకుంటూ వస్తే కోరుకున్నట్టు కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆశతోనే చాలా మంది స్వాములు అంజన మాలేసుకొని నడుచుకుంటూ వస్తున్నారు. ఒకటే విలేజ్ నుండి ఒక 30 మంది, ఒక విలేజ్ నుండి 10 మంది, ఒక విలేజ్ నుండి 5 మంది అలా నడుచుకుంటూ వస్తున్నారు. కోరిన కోరికలు తీర్చేటువంటి అంజన స్వామి భక్తులు మేము అందరం. కానీ మాకు అందరికీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సుమన్ టీవీ పరంగా మేము కోరుకుంటున్నాము. సో స్వామి విరమల విషయంలో ఏ విధంగా ఉంటది? ఎంతమంది భక్తులకి చేస్తారు విరమల అంటే మనకు ఎలా ఉందంటే స్వామి, కొండగట్టులో ఒకేసారి బంజారు తొట్టిలో తీసుకుపోయి మనకు ఆవులను తోలొస్తారు చూడండి. అంత గుంపులు ఒక్కసారి 100 మంది 200 మంది నింటేసి ఆ గుంపులు వదిలేసి ఒకేసారి వచ్చి మంత్రాలు చదవకుండా తీసేస్తున్నారు. అలా కాకుండా మంచి ఒక 10 మంది 15 మందిని తీసి అట్లా చేస్తే బాగుంటది. 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటున్నారు. అలా ఒక వ్యక్తి దగ్గర 50 రూపాయలు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేయడం దేనికి? అది ఆ 100 రూపాయలు తీసుకోవడం ఎందుకు? టికెట్ లేకుండా అయ్యగారు లోపల ఉంటుంటే అయ్యగారులు ఒక్కొక్క స్వామి దగ్గర 50 రూపాయలు దక్షిణ ఇవ్వండి అని తీసుకుంటున్నారు. తీయకుంటే ఆ 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వకుండా మాల తీయకుండా ఇబ్బంది గురి చేస్తున్నారు. అలా గురి చేయొద్దు. సో ఆ విధమైన ఇబ్బందులు మీరైతే ఎదుర్కొంటా ఉన్నారా? ప్రతి సంవత్సరం అట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కానీ ఈ సంవత్సరమైనా ప్రభుత్వము స్పందించి అలా జరగకుండా చూడాలని మేము కోరుకుంటున్నాం. సో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు సమయం అయితే 2 గంటలు అయితే కావస్తుంది. సూర్యుడు నెత్తి మీద ఉన్నాడు. సో అంజన్న స్వాములు అయితే కొండగట్టుకి అయితే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఒకసారి మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు? కేశవపట్నం మండలం కరీంపేట గ్రామం స్వామి. కరీంపేట గ్రామం నుంచి వచ్చారు. సో సుమారుగా ఎప్పుడు స్టార్ట్ చేశారు? నిన్న నైట్ 9 గంటలకు స్టార్ట్ చేసినాం సార్. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చుంటారు? 45-50 దాకా వచ్చినాం సార్. సో ఇప్పుడు మధ్యాహ్నం సమయం అవుతుంది, మీకు భిక్ష సమయం అవుతుంది. సో ఇప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు భిక్ష ఇక్కడ చేసుకొని మళ్ళీ నైట్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వెళ్తాం స్వామి. సో మిమ్మల్ని ఇట్లా రోడ్ పైన ఎక్కువసేపు నిల్చోబెట్టడం కూడా నాకు కూడా బాగా అనిపించట్లేదు. మీరు లోపలికి వెళ్ళి భిక్ష చేయండి ఫస్ట్. సో చూసారు కదా, బయట రోడ్డు మీద నిల్చోవడానికి కూడా చాలా వరకు అయితే ఇబ్బంది కలుగుతుంది. స్వాములు అయితే కాళ్ళకి పట్టీలు కట్టుకొని మరి ఆ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ గోడుని ఈ విధంగా సుమన్ టీవీ అయితే మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది.